పోలవరం వద్ద 651 టీఎంసీ మిగులు జలాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. తెరపైకి కొత్త వాదన తీసుకొచ్చిందన్నమాట. పోలవరం వద్ద 651 టీఎంసీలు ఉన్నాయని తెరపైకి కొత్త వాదన తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. కేవలం 200 టీఎంసీ తరలింపుకే గోదావరి బసవ జలాల అనుసంధానం జరుగుతుందని, బొల్లేపల్లి రిజర్వాయర్ సామర్థ్యం 200 టీఎంసీ పెంచుకోవచ్చని, బసవ జలాలపై సీడబ్ల్యూ కొర్రీలను ఏపీ ప్రభుత్వ సమాధానంగా గురించి మనం చూద్దాం. దీని గురించి విశ్లేషణాత్మకంగా చూద్దారు. పోలవరం ప్రాజెక్టు వద్ద 75% నీటి లభ్యత ఆధారంగా 2197 టీఎంసీ నీరు ఉండగా 50% వార్షిక నీటిని లెక్కల లభ్యత విశ్లేషణ ఆధారంగా అక్కడ తమ రాష్ట్రానికి 2842 టీఎంసీ నీరు ఉందని ఏపీ ప్రభుత్వం సరికొత్త వాదన తెరపై తీసుకొచ్చిందన్నమాట. 70% లభ్యత ఆధారంగా గోదావరి డిబ్బులు జరిపిన కేటాయింపుల మేరకు ఎగువ రాష్ట్రాలని తమ నీటి వాడకం పూర్తిస్థాయిలో వాడుకున్న పోలవరం వద్ద 651 టీఎంసీని మిగులు జలాల లభ్యత ఉంటుందని అభిప్రాయపడింది. అంటే 2842, 191 మధ్యలో చూస్తే 657 టీఎంసీలు మిగులు జలాల్లో ఉంటుందని లెక్క అన్నమాట. తాము కేవలం 200 టీఎంసీ జల తరలింపు మాత్రమే గోదావరి బసవ అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదించినట్టు స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. బేసిన్ పరిధిలో అన్ని రాష్ట్రాలు తమ ప్రస్తుత అవసరాల మేరకు నీటి వాడుకున్న ఏటా సగటున 3000 టీఎంసీలు గోదావరి నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి సముద్రంలో కలిసిపోతున్నాయని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన బసవ జల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టు పై కేంద్ర జల సంఘం లేవనెత్తిన అభ్యంతరాలను సందేహాన్ని వివరిస్తూ 2025 జూలై 14న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందన్నమాట. 70% లభ్యత ఆధారంగా గోదావరి ట్రిబ్యునల్ జరిపిన కేటాయింపుల మేరకు బేసిన్ పరిధిలోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తమ పూర్తి వాటాజాలను వాడుకుంటే బసవ జల ప్రాజెక్టు నీటి లభ్యత ఉంటుందా అని సిఎడ్బి లేవనెత్తిన ప్రశ్నకు ఏపీ ప్రభుత్వం పైదిగా జవాబు ఇచ్చిందన్నమాట. వరద జలాలంటే మిగులు జలాలని చెప్పింది. బసవ జల ప్రాజెక్టు ద్వారా 18,000 క్యూసెక్కుల వరద జలాలను కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్ తరలిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా, వరద జలాలు ఎలా నిర్వహిస్తారు, ఎలా లెక్కిస్తారు, ఏ మేరకు జలాల తరలింపు గోదావరి ట్రిబ్యునల్ అంగీకరిస్తానే సిడబ్ల్యూసీ కొర్రీలు వేయగా వరద జలాలు అంటే మిగులు జలాలని ఏపీ కొత్త భాషను చెప్పింది. 70% లభ్యత ఆధారంగా బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలకు కేటాయించిన జలాలకు పోగా అదనంగా లభ్యతలోని ఉండే మిగులు జలాలే వరద జలాలను ఏపీ సర్కార్ నిర్వచించింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పునికి అనుగుణంగానే బసవ జల ప్రాజెక్టు ప్రతిపాదించినట్టు సమర్థించుకుంది. 75% లభ్యతను మించి పోలవరం వద్ద ఉండే జలాలను మిగులు జలాలకు పరిగణించాలని తెలిపింది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పులోని వరద జలాల ప్రస్తావన లేకపోవడం బేసిన్లోని చివరి రాష్ట్రాలకు ఆ జలాలు వాడుకునే హక్కును నిషేధించడం స్పష్టం చేసింది. 2000 నుంచి 2015 మధ్య 15 ఏళ్లలో ఏటా పోలవరం ప్రాజెక్టు నుంచి సముద్రంలోకి విడుదల చేసిన జలాల మొత్తం నుంచి ఎగువ రాష్ట్రాలు వాడుకొని జలాల వాటా తీసివేయగా మిగిలిన జలాలను లెక్కించి వాటి లభ్యత ఆధారంగానే బసవ జల ప్రాజెక్టు ప్రతిపాదించినట్టు తెలిపింది ఏపీ ప్రభుత్వం. మా రాష్ట్రం వచ్చే జలాలు మావే అని చెప్పుకొని వస్తుందన్నమాట. ఎగువ రాష్ట్రాన్ని తమ వాటా జలాలుగా వాడుకోగా తమ భూభాగం ప్రవేశించే మిగులు జలాలను వాడుకునే హక్కు బేసిన్లో చివరి రాష్ట్రంగా తమకు ఉందని ఏపీ స్పష్టం చేసింది. న్యాయపరంగా హైడ్రాలజీ సిద్ధాంతాల పరంగా బేసిన్ చివరి రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకోవడం ఎగువ రాష్ట్రాల హక్కు హరించినట్లు కాదని తేల్చి చెప్పిందన్నమాట. అలాగే నిల్వ సామర్థ్యం 2200 టీఎంసీలు పెంచుకోవచ్చు అనమాట. అక్కడ ప్రణాళిక సిఫార్సుల ఆధారంగా 2010లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సాగునీటి ప్రాజెక్టు కనీసం 70% లక్ష్యాలు సాధించాల్సి ఉంటుందని, బసవ జల ప్రాజెక్టు ద్వారా రోజు 2 టీఎంసీ జలాలు తరలించిన లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. 75 నుంచి 50% లభ్యత ఆధారంగా పోలవరం ప్రాజెక్టు వద్ద అందుబాటులో ఉండే మిగులు వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని, బొల్లపల్లి వద్ద నిర్మించనున్న జలాశయంలోకి 152 టీఎంసీ నిల్వ చేస్తామని ఏపీ బదులిచ్చింది. 4 వైపులా కొండలు ఉన్నటువంటి జలాశయ సామర్థ్యం 200 టీఎంసీలు పెంచుకోవచ్చని కూడా ఏపీ చెప్పుకునేదన్నమాట. అలాగే గోదావరిలో మిగులు జలాలు పోలవరం వద్ద 657 టీఎంసీలు ఉంటాయని కూడా చెప్పుకొని వచ్చింది. ఈ విధంగా పోలవరం మిగులు జలాలనే మనం బసవ జలాల్లో వాడుకుంటామని ఏపీ వాదనలు సబబుగా ఉన్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.